హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈవై నుంచి అండి. ఈవై వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి 2014 నుంచి 2024 వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి ఈవై వాళ్ళు. అది కూడా కోల్కతా లొకేషన్కి. మీరు ఈ జాబ్కి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఈవై అనేది చాలా మంచి కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ అండి. డెఫినెట్గా అందరూ అప్లై చేసుకోండి. 2014 నుంచి 2024 వరకు రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పాను కదా, అది కూడా ఫ్రెషర్గా రిక్రూట్ చేసుకుంటున్నారండి. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఎవరెవరు ఎలిజిబుల్, అలాగే ఏమి స్కిల్స్ కావాలని చూపిస్తాను. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అడిగారండి. అలాగే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, అలాగే డేటాబేస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్రోగ్రామింగ్ చూసుకున్నట్లయితే జావా కానీ, .NET కానీ, పైథన్ ఆర్ డేటా అనలిటిక్స్ అని చెప్పేసి ఇక్కడ అడిగారండి. ఆర్ డేటాబేస్ చూసుకున్నట్లయితే సచ్ యాస్ SQL, ఒరాకిల్, టెరాడేటా అని అడిగారు. సో మీకు జావాలో కానీ, .NEట్లో కానీ, పైథాన్లో కానీ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటాబేస్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే SQL ఆర్ ఒరాకిల్, టెరాడేటాలో కనుక నాలెడ్జ్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్న్షిప్ చేస్తుంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఇంటర్న్షిప్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, చేస్తే కనుక యాడ్ చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BE బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. అది కూడా IT, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్ మాత్రమే ఎలిజిబుల్. సో సివిల్, మెకానికల్ వాళ్ళైతే ఎలిజిబుల్ ఉండరండి. ECE, EEE వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పర్సంటేజ్ అనేది 60% అండ్ అబవ్ ఉండాలని చెప్పేసి అడిగారు. అలాగే యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.